ఆయన శరీరం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధం. శరీరం అంటే ఎవరో? సంఘం. సంఘం కూడా ఎలా ఉండాలి? ఏమంటే బాడీలో సకానికి సెంటు కొట్టి మిగతా సెంటు కొట్టకుండా ఉన్నాం కదా. బాడీ అంతా కొట్టేస్తాం కొడితే, అంతే కదా. లేకపోతే ముఖానికే ఏళ్ళ సొబ్బెట్టానండి మొత్తం ఒంటికి సొబ్బెట్టలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదనమాట. అంటే అర్థం ఏంటి? ముఖానికి ఎడితే ఒంటికి కూడా పెట్టాలి అంటే మనకి ఏం అర్థం అవుతుంది? టోటల్ బాడీయే కదా నీ ఆధీనంలో ఉండేది. కానీ ఇప్పుడు ఈరోజు టోటల్ బాడీని బట్టి నువ్వు కంపేర్ చేసుకుంటే సర్వ శరీరములో సంపూర్ణతలో క్రీస్తుకి పాలిభాగస్తులు ఎవరంటే ఆయన ద్వారా ఎవరైతే కన్వర్ట్ అయ్యారో, ఆయన ద్వారా ఎవరైతే మారు మనసు పొందారో వారందరూ కూడా వారి యొక్క జీవితాల్లో ఏమై ఉండాలి అంటే ఇప్పుడు సంపూర్ణత కలిగించేది ఎవరో తెలుసా? మనమే. మనం పరిశుద్ధులుగా ఉన్నాం అనుకోండి, ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధుడుతో పరిశుద్ధులు ఉన్నప్పుడు శిరస్సు శరీరం రెండు కూడా ఏమై ఉంటాయి? పరిశుద్ధంగా ఉంటాయి. శిరస్సు పరిశుద్ధంగా ఉందంట, శరీరం ఏమో అపరిశుద్ధంగా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సంపూర్ణం అవ్వదు. కనుక ఇప్పుడు శరీరం అందు క్రీస్తునందు సంపూర్ణంగా నివసించాలి అని అంటే సంఘం అంతా కూడా ఏమై ఉండాలంటే పరిశుద్ధులు. అంటే ఇప్పుడు దేవత్వపు లక్షణాలు ఎవరిలో కనపడాలి? ఆ అమ్మ నేమనుకో అప్పుడు ఇంకేం చెప్పలేదు. ఆ అమ్మ ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంది, కానీ ఆ అమ్మ ఎంత పరిశుద్ధురాలో అన్నాడు ఒక ఆయన. అంటే నీ బతుకంతా చదివేశారు ఎవరో లోకం. నువ్వేమనుకుంటున్నావు అంటే ఆదివారం వెళ్ళి వచ్చేస్తున్నాను అనుకుంటున్నావు, కానీ ఆదివారం పెట్టగానే ఇప్పుడు మన మీటింగ్లో కూడా చెప్పాను, ఒక ఆవిడ గొడవ పెట్టుకుని అందంట ఆదివారం ఆరాధనకి వెళ్తానంటే ఉండు మళ్ళీ వచ్చే చెప్తాను నీ పని అందంట. ఎంత పరిశుద్ధురాలు అంటే ఇంక అర్థమాలకి ఎలా ఉందంటే గొడవ ఎప్పుడు గొడవ పెట్టేసుకుందామా, ఎప్పుడు తీర్చేసుకుందామా, మళ్ళీ మధ్యలో ఏది గ్యాప్ వచ్చింది? ఆరాధన. అది అయిపోయాక సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్ అయింది, సెకండ్ పార్ట్. అంటే ఈరోజు విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంది? పరిశుద్ధంగా ఉంది. కనుక ఇప్పుడు క్రీస్తు యందు సంపూర్ణంగా నివసించే దైవత్వం ఎవరి ద్వారా ఉంది తెలుసా? శరీరము ద్వారా, అంటే సంఘము ద్వారా ఉంది. ఆయన దేహములో పరిశుద్ధుడు. ఆయనకి దేవుడు ఈ లోకంలో పుట్టించేటప్పుడు ఇచ్చిన ఆ శరీరములో పరిశుద్ధత వెళ్ళింది.